ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె పివి అశోక్ కౌశిక్ జడ్జి ముందు సంచలన విషయాలను బయటపెట్టాడు. లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. పిఏ అశోక్ కౌశిక్ ఇచ్చిన సమాచారంతోనే కవితకు నోటీసులు ఇచ్చింది. కవితతో పాటు అశోక్ కౌశిక్ ను నిందితులుగా పరిగణిస్తోంది సిబిఐ. ఈ నెల 26న విచారణకు రావాలంటూ 2 రోజుల క్రితం సిబిఐ నోటీసులు ఇచ్చింది. ఇందులో సిఆర్పిసి 41A కింద నిందితురాలుగా చేర్చింది. ఈ కేసులోనే ఇప్పటి వరకు 2 సార్లు కవితను ప్రశ్నించింది సిబిఐ. 2022లో సిఆర్పిసి 160 నోటీసులు ఇచ్చిన కేంద్ర దర్యాప్తు బృందం సాక్షురాలుగా కవితను హైదరాబాద్ ఇంట్లో ప్రశ్నించింది. స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. అయితే తాజాగా సిఆర్పిసి 160 నోటీసులను 41Aగా మార్చింది. కవితను నిందితురాలుగా చేర్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులోనే గతంలో 2 సార్లు ఈడీ సైతం ప్రశ్నించింది. సిఆర్పిసి 161 నోటీసులు ఇచ్చి ఢిల్లీలోని కార్యాలయంలో విచారించింది. కవిత సాక్ష్యాలు తారుమారు చేసేందుకు ప్రయత్నించారని, ఫోన్లను ధ్వంసం చేశారన్న అభియోగాలు మోపింది. దీంతో తన ఫోన్లను మీడియాకు చూపించి ఈడీ కార్యాలయానికి తీసుకువెళ్లారు కవిత. అనంతరం సుప్రీంకోర్టును ఆశ్రయించారామె. తనను ఈడీ ఆఫీసులో కాకుండా ఇంటి దగ్గరే విచారించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ఈ నెల 28న విచారణ జరగనుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఆమె పిఏ అశోక్ కౌశిక్ జడ్జి ముందు సంచలన విషయాలను బయటపెట్టాడు. లిక్కర్ కేసులో పలువురికి ముడుపులు అందజేసినట్లు జడ్జి ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాజు, కవిత చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. అప్డేట్స్. యశ్వతి, ఢిల్లీ లిక్కర్ కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గత 7 కంటే ముందే ప్రారంభమైనటువంటి ఈ లిక్కర్ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని చెప్పి గతంలోనే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు సైతం స్పష్టం చేసింది. సో దానికి అనుగుణంగానే విచారణను మరింత ముమ్మరం చేస్తుంది దర్యాప్తు సంస్థలు, అటు ఈడీ కావచ్చు, సిబిఐ. సో ఈ పరిస్థితుల్లో ఏదైతే ఈ మధ్య కాలంలో ప్రత్యేకంగా అంటే అరెస్ట్ అయినటువంటి వాళ్ళతో పాటు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ దగ్గరగా ఉన్నటువంటి బంధువులను, దాంతోపాటు వాళ్ళ దగ్గర పిఏలుగా పనిచేసినటువంటి వాళ్ళతో కూడా కొంత ఈడీలు, సిబిఐలు విచారణ జరిపినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ప్రత్యేకంగా సౌత్ గ్రూప్ అని ప్రస్తావించినటువంటి సమయంలోనే సిబిఐ వేసినటువంటి ఛార్జ్షీట్ కావచ్చు, ఈడీ వేసినటువంటి ఛార్జ్షీట్లలో కవిత ప్రస్తావన వచ్చింది. సో ఆ సందర్భంగా కవితతో పాటు అభిషేక్ బోయిన్పల్లి, మరోవైపు అరుణ్ రామచంద్ర పిల్లై, శరత్ చంద్రారెడ్డిల పేర్లను కూడా ఛార్జ్షీట్లలో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. అయితే తాజాగా ఈ మధ్య కాలంలోనే ప్రత్యేకంగా ఢిల్లీలో గతంలో ఎప్పుడైతే ఎంపీగా కవిత పనిచేసినప్పుడు కావచ్చు, నేషనల్ మీడియాకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ చూసినటువంటి అశోక్ కౌశిక్ తను ఢిల్లీలోనే ఉంటారు. సో అతనిని సిబిఐ విచారణ జరిపినట్టుగా తెలుస్తుంది. ఆ సందర్భంగా తను ఏదైతే సిబిఐకి కొంత సమాచారం ఇవ్వడమే కాకుండా సిబిఐ అదే విషయాలను కోర్టు ముందు కూడా చెప్పించింది. అంటే స్వయంగా ఏదైతే రౌజ్ అవెన్యూ కోర్టులో ఈ లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి కేసును విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ నాగ్పాల్ ముందు తను స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ స్టేట్మెంట్ లో కొంత ఏదైతే ఈ లిక్కర్లో ముడుపులు ఆమ్ ఆద్మీ పార్టీకి అందాయని చెప్పి దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. సో దానికి సంబంధించినటువంటి కీలక సమాచారాన్ని అశోక్ కౌశిక్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే అశోక్ కౌశిక్ ఇచ్చినటువంటి ఆధారాలను బేస్ చేసుకునే కవితకు తాజాగా ఈ నోటీసులు అని చెప్పుకోవచ్చు. సో ఈ నోటీసుల ప్రకారం కవిత 26వ తేదీన సిబిఐ ముందు హాజరు కావాలి. అయితే ఇప్పటికే 28వ తేదీన సుప్రీంకోర్టులో కవిత ఏదైతే లిక్కర్ కేసులో ఈడీ విచారణను సవాలు చేస్తూ వేసినటువంటి పిటిషన్ విచారణకు రాబోతుంది. సో ఆ విచారణకు సంబంధించి ఇంకా ఎటువంటి ఆర్డర్ కూడా రాలేదు. సో ఈ నేపథ్యంలోనే 26వ తేదీన సైతం కవిత విచారణకు దూరంగా ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే 28వ తేదీన తన కేసుకు సంబంధించినటువంటి విచారణ ఉంది కాబట్టి ఆ విచారణ తర్వాతే దీనిపైన నిర్ణయం తీసుకుంటున్నారనే విషయాన్ని సిబిఐకి సైతం కవిత మెయిల్ చేసినట్టుగా తెలుస్తుంది. సో మొత్తానికైతే ఈ లిక్కర్ కేసుకు సంబంధించి ఏ విధంగానైతే దర్యాప్తు సంస్థలు తమ విచారణను ముమ్మరం చేస్తున్నారో దాంట్లో భాగంగా
అటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కావచ్చు, ఎమ్మెల్సీ కవితకు కావచ్చు పలుసార్లు ఈడీ దాంతోపాటు సిబిఐలు నోటీసులు ఇస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది స్వాతి. అంటే రాజు, మనకి ఎప్పట్లోగా అఫీషియల్ గా తెలిసే అవకాశం ఉంది కవిత ఈ నోటీసులకి సమాచారం ఇచ్చారు అని చెప్పి? వాస్తవానికి మనం గతంలో చూసాము స్వాతి, ఏ విధంగానైతే అంటే లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఎప్పుడైనా సరే అంటే ఈడీ కానీ సిబిఐ కానీ ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చినటువంటి సందర్భంలో తను స్వయంగా అంటే తన ట్విట్టర్ ద్వారా కావచ్చు లేదంటే మీడియా ద్వారా కావచ్చు ప్రకటనలు అయితే ఎప్పటికప్పుడు ఇచ్చారు. అంటే తనకు నోటీసులు అందాయి, తాను వెళ్ళట్లేదని కానీ లేదంటే పలానా రీజన్ వల్ల తనకు కార్యక్రమాలు ఉన్నాయి, ఇప్పటికే తను ప్లాన్ చేసుకున్నటువంటి రాజకీయ నాయకురాలిగా తనకు కార్యక్రమాలు ఉన్నాయి, అందుకోసం మరొక డేట్ అడిగినట్లుగా కూడా గతంలోనే కవిత చాలాసార్లు స్పష్టం చేశారు. అయితే ఈసారి మాత్రం సిబిఐ ఇచ్చినటువంటి నోటీసుల విషయంలో బహిరంగంగా ఎటువంటి ప్రకటన చేయలేదు, కానీ సిబిఐకి మాత్రం మెయిల్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతుంది స్వాతి. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.